శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వమంగళ ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 200వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వమంగళాయే నమః అని నమస్కరించాలి. సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి అని, మంగళ అంటే మంగళకరమైనది, శుభమైనది అని అర్థం. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే. పెళ్ళై పారాణి పాదాన్ని రుద్రభూమిలో పెడితే అదంతా భద్రభూమిగా, సుభద్రభూమిగా, శుభప్రదమై సర్వ సృష్టికి ఉన్ముఖమై విరాజిల్లి మంగళకరమైంది. అందుకే ఆ అమ్మవారికి ప్రణమిల్లుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పడం. అంతేకాదు యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని విఘ్నేశ్వర పూజ ప్రారంభంలోనే చెప్తాం. అనగా నామ రూపాల చేత ఏ దేవుడు శివుడో, ఏ దేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణ సర్వత్రా సర్వలోక వాసులకు మంగళకరము అని అర్థం. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సర్వమంగళ స్వరూపిణి అని, సర్వకాల సర్వావస్థల యందు పవిత్రంగా ఉండునది అని, సర్వమును పవిత్రంగా మార్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.